కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఇప్పటిదాకా నేను చాలా విషయాల గురించి మాట్లాడినా మా ఫ్రెండ్‌తోని. కాకపోతే ఆయనేమంటుండంటే ఆయనకి వీడియోలు ఉండడం అనేది ఇష్టం లేదు. ఆయనేమంటుండంటే యాక్చువల్‌గా ఆహ్, ఇక్కడ ఆమె వాళ్ళు ట్రైబల్స్ ఇండియన్స్ అనేది యాక్చువల్‌గా ముందు ఉండేవాళ్ళు. చాలామంది పీపుల్ వాళ్ళేందంటే వాళ్ళు అసలైన అమెరికన్స్ ఉంటారు. కానీ తర్వాత ఏమైందంటే యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిక్కడ అంటే ఉండడానికొచ్చి వీళ్ళని చాలా మట్టుకు తగ్గిపోయారు. అప్పుడు స్మాల్ పాక్స్ అని ఇంకా చాలా రకాల డిసీజ్ వచ్చి చాలామంది ఇండియన్స్ నేటివ్ అమెరికన్స్ చాలామంది తగ్గిపోయారు. దాని తర్వాత ఏమైందనంటే వీళ్ళ దౌర్జన్యాల వల్ల, అఘాయిత్యాల వల్ల చాలామంది కూడా పోయిర్రు. దాని తర్వాత ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. స్టిల్ ఎగ్జిస్టింగ్ ఉన్నారు. ఈ 50 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని స్టేట్స్‌లలో ఉన్నారు. అసలైన అమెరికన్స్‌ని ఇండియన్స్ అంటారు. సో, నా ఫ్రెండ్ ఎవరైతే నాకంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిండో ఆయనని పక్కకే ఉన్నాడు. ఫన్నీ చేస్తున్నాడు. అంటే మనం మాట్లాడుతూ ఉండంగా వీటి గురించి వచ్చింది టాపిక్. అసలు రియల్‌గా ఉండే అమెరికన్స్ ఎవరు? ఏంది? అని చెప్పేసి మాట్లాడుతుంటే ఈయన చెప్తున్నాడు. యాక్చువల్‌గా ఇండియన్స్ చెప్తున్నా కదా! ఇండియన్స్ అనేవాళ్ళు మనం భారతదేశం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాదు. యాక్చువల్‌గా ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. సో, ఇప్పుడైతే ఆల్మోస్ట్ లేరు. అందరు తగ్గిపోయారు. మళ్ళీ మాట్లాడతా ఆగండి. సో, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న టాపిక్ ఏందంటే అసలైన ఇండియన్స్ ఎవరు? ఇండియన్స్ అంటే ఎవరు? అసలైన అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్స్ అంటారు కదా! ట్రైబల్స్. సో, వాళ్ళనమాట. ఇప్పటికీ కొన్ని ప్లేసెస్‌లో ఉన్నారు. కాకపోతే చాలా తక్కువ. ముందుగా ఉన్నట్టు లేరు. యూరోపియన్స్ 1490 సంథింగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. 1490 సంథింగ్ ఆ టైంలో యూరోపియన్స్ వచ్చి ఇక్కడ ప్లేసెస్‌ని ఆక్రమించుకొని చేసి ఉన్నారు. దాని తర్వాత వాళ్ళు తగ్గిపోయారు. స్మాల్ పాక్స్ చాలా డిసీజెస్ వచ్చినాయి వాళ్ళకి ఇండియన్స్‌కి. వాళ్ళకేందంటే ఆ టైంలో ఏమంటారు రోగనిరోధక శక్తి అది లేదు. సో, చాలామంది చనిపోయారు. దాని తర్వాత కాలక్రమేణా చాలామంది తగ్గిపోయారు. ఇట్లా ఫెదర్స్ ఉంటాయి కదా! దాన్నేమంటారు ఈకలు పెట్టుకొని ఆ టైంలో ఉండేవాళ్ళు. వాళ్ళు అసలైన అమెరికన్స్ అన్నట్టు. అది. ఆయన తర్వాత ఇంకా చాలా విషయాలు మాట్లాడినాం. ఈ టాపిక్ ఇప్పటిదాకా చెప్పిన టాపిక్ అసలైన నేటివ్స్ ఎవరని చెప్పేసి. ఆయన తర్వాత ఇంకోటేందంటే నార్మల్‌గా ఇక్కడ అమెరికాలో గన్ కల్చర్ గురించి అండ్ హంటింగ్ గురించి చెప్తున్నా కదా! హంటింగ్ అంటే ఇప్పుడు మన ఇండియాలో హంటింగ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ సమ్ ఏరియాస్ కదా! అంటే మోస్ట్‌లీ డీర్ అలాంటి వాటిని చంపకూడదు ఇండియాలో. కానీ ఇక్కడ చంపొచ్చు. అంటే చంపి తినే ఇది ఉంది. హంట్ చేసేందుకు ఇది ఉంది. ఎందుకంటే ఇండియాలో లాగా ఇక్కడ జంతువులు తక్కువ ఏం లేవు. చాలా ఏరియాలో చాలా ఎక్కువగా ఉంటాయి. రెసిడెన్షియల్ ఏరియాస్‌లో కూడా చాలా జింకలు, దొప్పిలు అంటారు కదా! దొప్పిలు అలాంటివి చాలా తిరుగుతూ ఉంటాయి. తర్వాత హంటింగ్ గురించి ఏందంటే ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాస్‌లో డియర్స్ గానీ, అదే జింకలు ఏవైతే వస్తాయో వాటిని చంపకూడదు అనంటే అది ఒకవేళ మిస్‌ఫైర్ అయ్యి ఎవరికైనా వేరే వాళ్ళకి ఇప్పుడు నైబర్స్ ఉంటారు కదా! నైబర్స్‌కి గానీ లేదనంటే ఎవరికైనా డిస్టర్బ్ అవ్వచ్చు. సో, రెసిడెన్షియల్ ఏరియాస్‌లో జింకలని వాటిని చంపడానికి వీల్లేదు. వుడ్స్‌లోకి వెళ్ళాలి. వుడ్స్ అంటే ఏంది? ఫారెస్ట్. ఈ ఫారెస్ట్‌లోకెళ్ళి డీర్ హంటింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. మనం డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా
చాలా జింకల్ని మనం గుద్దేస్తాం. ఇక్కడ ఏరియాలో ఎప్పుడైనా వీలైనప్పుడు నేను చూపిస్తా. చాలా ఏరియాస్‌లో మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు జింకలు అడ్డొస్తాయి. అవి కార్‌కి గుద్దుకొని చేసి చాలా డ్యామేజ్ అయిపోయి చాలా వాటికి చచ్చిపోతాయి. వీటిలని మనం తీసుకెళ్ళి తినొచ్చు గూడా. కాకపోతే ఒక విషయం ఏందంటే పోలీస్‌కి ఒక ఇంటిమేషన్ వాళ్ళకివ్వాలి. వాళ్ళకొక కౌంట్ తెలుస్తది. యాక్చువల్‌గా ఎన్ని రకాల జింకలున్నాయి, ఎన్ని కౌంట్ ఉన్నాయి. అంటే ఎన్ని నంబర్స్ ఆఫ్ జింకలు ఇంకా స్టిల్ బతుకున్నాయి, ఎన్ని చనిపోయినాయని జస్ట్ వాళ్ళకొక ఎస్టిమేషన్ కోసం వాళ్ళు ఉండాలి కాబట్టి, రికార్డ్స్‌లో ఉండాలి కాబట్టి చెప్పాలి. చెప్తే మంచిది. సో, చెప్పకుండా గూడా ఇంకా తీసుకెళ్ళొచ్చు. కాకపోతే చెప్తే మంచిది. అది. జస్ట్ గివింగ్ మై పీపుల్ ఇన్ఫర్మేషన్. సో, అదన్నమాట. ఇక్కడ నువ్వు జింకని చంపి తినడానికి నీకు ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. నీ ఇష్టం అది. దానికి అడ్డు లేదు. మన ఇండియాలో అట్లా తినకూడదు. అది ఇల్లీగల్ అది. సో, అది. రెసిడెన్షియల్ ఏరియాస్‌లో ఉన్నప్పుడు జింకలని వేటాడకూడదు. ఎందుకంటే ఒకవేళ మిస్‌ఫైర్ అయితే ఎవరికన్నా డ్యామేజ్ గానీ, ఎవరికన్నా హార్మ్ జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి సో, చేయకూడదు. మోస్ట్‌లీ చేయకూడదు. వుడ్స్, ఫారెస్ట్ ఇలాంటి వాటాల్లోకెళ్ళి చేయొచ్చు. ఇంకోటేందంటే యూఎస్‌లో గన్ కల్చర్ గురించి. గన్ కల్చర్ ఏందంటే వీళ్ళకు పూర్వకాలం నుంచి వస్తుందంట. ఈయనతోని మాట్లాడినా గదా! నా ఫ్రెండ్‌తోని, నా బ్రదర్‌తోని మాట్లాడినా గదా! ఆయన చెప్తుండేందంటే అప్పట్లో పూర్వకాలంలో ఇక్కడ ఇక్కడ అమెరికాలో ఏందంటే వాళ్ళు హంటింగ్‌కి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు హంటింగ్‌కి గానీ, లేదంటే ఇంకా చెప్పాలనంటే ఇప్పుడు నువ్వు ఒక జంతువు ఏదైనా మనల్ని అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళకొక ఆయుధంలాగా ఏదైనా వాడుతుండే. సో, ఆ టైంలో ఈ గన్స్ గానీ సేఫ్టీకి దానికి వాడుతుండే. అది ఇప్పుడు తర్వాత తరాలకు ఎట్లొచ్చిందనంటే అది ఒక ఏమంటారు కల్చర్‌లాగా అయిపోయింది. సో, ఏందంటే దాన్ని ఇప్పుడు నువ్వు గన్‌ని నీ దగ్గర పెట్టుకొని నీ సేఫ్టీ కోసం వాడుకోవచ్చు. ఏందనంటే ఎవరైనా నిన్ను హార్మ్ చేస్తున్నారనంటే ఆ టైంలో నువ్వు వాడొచ్చు. ఇంకోటేందనంటే ఈ ఈ ఈ గన్స్‌ని ఏవైతే యానిమల్స్ వాటిని హంటింగ్‌కి ఎళ్ళాలనుకుంటావో అప్పుడు యూజ్ చేయకూడదు. దానికి సంబంధించిన ఏవైతే గన్స్ గానీ, ఇంకేదైనా దానికి సంబంధించిన ఏమంటారు వెపన్స్ ఏదైతే ఉంటాయో అప్పుడు దానికి సంబంధించినవే వాడాలి. నువ్వు నార్మల్‌గా నీకెవరైనా హార్మ్ చేస్తున్నారనంటే ఆ జంతువుల్ని చంపే వాటిని తీసుకొచ్చి వీటిపైన యూజ్ చేయడం, లేదంటే వీళ్ళపైన యూజ్ చేసే వాటిని దానిపైన యూజ్ చేయడం చేయకూడదు. అర్థమైందా? అట్లా అది స్టోరీ. అండ్ ఇంకోటి ఏందనంటే గన్‌ని మనం సేఫ్టీకి వాడుకోవచ్చు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌లోకి తీసుకెళ్ళకూడదు. న్యూ హ్యాంప్‌షైర్‌లో నువ్వు వాడొచ్చు. నీకు సేఫ్టీ ఉన్నది. నీ దగ్గర పెట్టుకోవచ్చు గన్‌ని. దాన్ని తీసుకెళ్ళి వేరే స్టేట్స్‌కి నువ్వు విచ్చలవిడిగా తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళనివ్వరు. అది ఇల్లీగల్. సో, తీసుకెళ్ళనివ్వరు. అది అర్థమైందా? అనుకో వాళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు. కనీసం అట్‌లీస్ట్ ఒక సంవత్సరం నిన్ను జైల్లో పెడతారని చెప్తున్నాడు. కనీసం జైల్లో వాళ్ళని ఒక సంవత్సరం మనల్ని జైల్లో పెడతారు. సో, కొంచెం ఆచి తూచి చూసుకోవాలా మనం ఇక్కడ. అర్థమైందా? ఇలాంటి మస్తు చాలా స్టఫ్ చెప్పిండు. ఇంకా నాకు గుర్తొచ్చినప్పుడు చాలా చెప్తూనే ఉంటా ఇంకా నేను. అది ముచ్చట. ఇంకా కొన్ని నిమిషాలు అంతే.
హంటింగ్ నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా, కాకపోతే కొన్ని పర్మిషన్స్ ఉంటాయి కొన్ని స్టేట్స్‌లో. కొన్ని స్టేట్స్‌లో, కొన్ని ప్లేసెస్‌లో, కొన్ని ఏరియాస్‌లో పర్మిషన్స్ ఉండవు. అలాంటి టైంలో ఏవి చేయకూడదు. అన్నీ చూసుకొని చేసుకోవాలి. హంటింగ్ చేసుకోవచ్చు. డీర్ హంటింగ్ అంటే చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనం గన్ అనేది ఇక్కడ అమెరికన్స్‌లో సేఫ్ సైడ్‌కి పెట్టుకోవడం. కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తారనంటే మిస్‌యూజ్ చేస్తారు. కొన్ని చిన్న చిన్న విషయాలకి ఆహ్, గన్ ఫైర్ చేయడము. మన ఇండియన్స్ పైన, మన భారతదేశ పౌరుల మీద చాలా సార్లు దాడులు జరిగినయి ఉంటాయి. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇప్పటివరకు చూసుంటారు. మన ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో చాలా ఛానల్స్‌లో గానీ వాటిలలో అన్నీ చాలా మట్టుకు చూసుంటారు. చాలామంది చనిపోయారు. విత్ చిన్న చిన్న రీజన్స్‌కి. సో, అది అలా చేయకూడదు. యాక్చువల్‌గా సేఫ్టీ పర్పస్ అది. సేఫ్టీ. ఓకే. అది మరి. ఇంకేమన్నా మీ తరపు నుంచి నాకేమన్నా చెప్పాలనుకున్నా గానీ కింద కామెంట్స్‌లో మీకు నచ్చింది అంటే మీకు తోచింది ఏదైనా చెప్పాలని అనుకుంటే, మీకు నచ్చిన ఒక టాపిక్ గానీ ఏమన్నా అడగాలనుకుంటే కామెంట్‌లో చేయండి. ఇంకా అది ముచ్చట. ఉంటా మరి. గుర్తున్నా గదా! మహి చిచ్చా. ఉంటా మరి. బాయ్.